హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బాలాజీ హ్యాండ్స్. మనది కంప్లీట్‌గా మంగళగిరి మన లొకేషన్ కోసం చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. ఏం అవసరం లేదు. మంగళగిరిలోకి వచ్చేసరికి బాలాజీ హ్యాండ్స్ మంగళగిరి అని కొట్టండి. మీకు లొకేషన్ డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. హ్యాండ్లూమ్ బజార్ అంటారు. తెనాలి రోడ్ మొత్తం హ్యాండ్లూమ్ సెంటర్ మొత్తం ఇక్కడే ఉంటుంది. మీకు డైరెక్ట్‌గా లొకేషన్ వచ్చేస్తుంది. నేను కింద డిస్క్రిప్షన్‌లో పింగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. మనది కంప్లీట్‌గా హోల్‌సేల్‌లో మంగళగిరి అనమాట. కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హోల్‌సేల్. ఈ వీడియో వచ్చేసరికి శ్రావణ మాసానికి లంగావోణీలు అడుగుతున్నారు చాలామంది. సో ఆ లంగావోణీలో ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ప్యాటర్న్ అండ్ డిమాండింగ్ ప్యాటర్న్ కూడా కొత్త స్టైల్ ప్యాటర్న్ అనేది ఒకటి ఉంది. సో అది చూసేద్దాము. వీడియో చివరి వరకు చూడండి. మంచి ప్యాటర్న్ అయితే మిస్ అవుతుంది. ఇది వచ్చేసి మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్లో గ్యాప్ బార్డర్ చీర అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. సో సెమీ అయితే కాదు, హ్యాండ్లూమ్ గ్యాప్ బార్డర్ చీర అంతా ఫుల్ ప్లేన్ వచ్చి కింద జెరీ బార్డర్ కింద పైన వచ్చి పాతిక బార్డర్ అంటారు. గ్యాప్ వస్తుంది, పళ్ళు లైన్స్ వస్తుంది. బ్లౌజ్ అయితే కనుక రన్నింగ్లో బ్లౌజ్ వచ్చేస్తుంది. కానీ కొంచెం డిఫరెంట్గా అడుగుతున్నారు. సో ఆ డిఫరెంట్ స్టైల్లో మనకైతే కనుక కాంట్రాస్ట్గా మనం డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ సెట్ చేసాం. కలంకారీలో ఎన్ని కామన్ అయిపోయింది కదా. సో డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ డిఫరెంట్గా సెట్ చేసాము. ఇందులో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్. ప్రతిదీ కూడా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్తో చేశాను. మీరు కావాలంటే పేరప్ చేసుకోవచ్చు, మిస్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో సేమ్ ఎగ్జాక్ట్ అని కాదు. ఇది అనుకోండి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ విత్ బార్డర్ మ్యాచింగ్తో వచ్చేస్తుంది. సో అలాగా కలర్ని బట్టి ఏది మ్యాచింగ్ అయితే దాని దగ్గరగా మనకి కాంట్రాస్ట్. ఇప్పుడు ఇది గ్రీన్ ఉంది, సో ఈ బ్లాక్ అయినా క్రీమ్ బాగుంటుంది, గ్రీన్కి అయినా క్రీమ్ బాగుంటుంది. అలా మనం ఏంటంటే ఒక్కొక్కరు టేస్ట్ ప్రకారం పేరప్ చేసుకుంటూ వచ్చాము. ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో మన డిజిటల్ ప్రింట్ కూడా మన మంగళగిరి ప్యూర్ డిజిటల్ ప్రింట్లోనే మొత్తం బ్లౌజెస్ అనమాట ఇవన్నీ కూడా. సో విడిగా బ్లౌజ్ కావాలన్నా సరే మనకి సేల్ చేస్తాము. బట్ మ్యాచింగ్ అయితే కనుక ఆన్లైన్లో అడగద్దు. ఏమైనా కావాలంటే డైరెక్ట్ స్టోర్లో అయితే కనుక మనం మ్యాచింగ్ చూడొచ్చు. ఆన్లైన్లో కనుక మ్యాచింగ్ చూడలేము. ఇవన్నీ కూడా మంచి కలర్స్ అయితే కనుక మనకి తీసే కొద్దీ వస్తానే ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్. జస్ట్ మీరు ఒక మోడల్ కోసం స్క్రీన్ షాట్ తీసుకోండి. మొత్తం మనకైతే కనుక మనకి ఫొటోస్ వచ్చేస్తుంది. సో స్క్రీన్ షాట్ అయితే కనుక కంపల్సరీ అండి. ఎందుకంటే స్క్రీన్ షాట్ లేకుండా మనకి ఫొటోస్ పెట్టండి అంటే కనుక ఏం పెట్టాలో మాకు తెలియదు, మేము పెట్టం కూడా. సో ఇలా స్క్రీన్ షాట్ తీస్తే ఖచ్చితంగా కొంచెం డిలే అయినా సరే ఖచ్చితంగా మనకి రిప్లై వస్తుంది, డౌట్ లేకుండా. ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అనమాట. సో మనకి ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. ఇలా మంచి కలర్స్ కావాలి, బెస్ట్ ప్రైస్లో కావాలి. ఇదైతే కనుక మనకి ఓన్లీ హ్యాండ్లూమ్ చీర 2200, బ్లౌజ్ వచ్చేసరికి 700 పడుతుంది. రెండు పేరప్ చేసుకొని మన కాస్టింగ్ అయితే కనుక జస్ట్ 2500 పడుతుంది. విత్ ఫ్రీ షిప్పింగ్తో హ్యాండ్లూమ్ చీర వచ్చేస్తుంది. మంచి డీల్స్ ఉంటుంది, మంచి ఆఫర్స్, బెస్ట్ ప్రైస్లో ఉంటుంది. హోల్సేల్ ప్రైస్లో సింగిల్ చీర అయితే మీకు కొరియర్ వచ్చేస్తుంది. మనం చూస్తున్నాం మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్లో జెరీ లైన్స్ చీర అంతా కూడా ఫుల్ ప్లెయిన్ పట్టు మీద మొత్తం జెరీ వీవింగ్తో చీర మొత్తం కూడా ఫుల్ లైన్స్ వచ్చేస్తుంది. చీర మొత్తం కూడా ఫుల్ కంప్లీట్గా ఫుల్ లైన్స్ వచ్చేస్తుంది. పళ్ళు అయితే కనుక కాంట్రాస్ట్గా వస్తుంది. ఇదైతే దీనికైతే మనకు ఆరెంజ్ పళ్ళు వచ్చింది, బట్ గ్రీన్కి డిఫరెంట్ కాంబినేషన్స్ పళ్ళుస్ వస్తుంది. ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ పళ్ళుతో బ్లౌజ్ అయితే కనుక మీకు వస్తుంది కాంట్రాస్ట్గా. ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది. అండ్ కలర్స్ అయితే కనుక చాలా కలర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ డిఫరెంట్ కలర్, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క కాంబినేషన్ మారుతూ ఉంటుంది. సో ఇదైతే కనుక మనకు డబల్ లైన్ జెరీ లైన్స్ అనమాట. ఎందుకంటే సింగిల్ లైన్ డబల్ లైన్ రెండు ఉంటుంది. ఇది సింగిల్ లైన్ అయితే కనుక మనకి ఒక 100-150 తక్కువ ఉంటుంది. ఇది డబల్ లైన్ అయితే కనుక లుక్ బాగుంటుంది, క్లాత్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మంచి కలర్స్ అనమాట. సో కలర్స్ అయితే కనుక దీంట్లో కూడా ప్రవాహం లాగా ఉంటుంది, అన్ని కలర్స్ వస్తుంది. సో లైట్ నుంచి డార్క్, ఫ్యాన్సీ కలర్స్ అన్నీ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా కొత్త కాంబినేషన్స్. చీర మెరూన్ అయినా సరే దానికి డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉంటుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అనమాట. సో మీకు ఇందులో ఏదైనా సరే కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ మొత్తం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతిదీ కూడా మళ్ళీ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. ప్రజెంట్ బాగా ట్రెండింగ్ స్నఫ్ కానీ, ఇది ఒకటి మీకు ఫ్యాన్సీ పర్పులిష్ షేడ్ కానీ, మెరూన్ షేడ్, శ్రావణ మాసం రెడ్ అండ్ దసరా రెడ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు రెగ్యులర్గా రెడీగానే ఉంటుంది. దీని ప్రైస్ అయితే కనుక జస్ట్ 1600 పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్తో. కంప్లీట్గా హ్యాండ్లూమ్ డబల్ లైన్ జెరీ లైన్స్. మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్లో పెళ్ళిళ్ళకి పనికి వచ్చేలాగా రిచ్ పళ్ళు వచ్చి గ్యాప్ బార్డర్ వస్తుంది. అండ్ గ్యాప్ బార్డర్లో కూడా లతల బుటా వస్తుంది. చీర అంతా కూడా ఫుల్ టిష్యూ గడ్ వచ్చి మళ్ళీ బుటా వస్తుంది. చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఫుల్ గ్యాప్ బార్డర్ టిష్యూ గడ్ అనమాట. పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ వస్తుంది. బ్లౌజ్ అయితే కనుక చాలా సింపుల్గా ప్లెయిన్ వస్తుంది. ఎందుకంటే చీర మొత్తం హెవీగా ఉంది కాబట్టి చాలా సింపుల్గా ప్లెయిన్ వచ్చి ఓన్లీ గ్యాప్ బార్డర్ వస్తుంది. ఇది చూసారా, జరీ అయితే కనుక చివరి దాకా ఉంటుంది, కానీ ఇక్కడైతే మనకి చీర దగ్గర కట్ అయిపోతుంది. సో ఆ వీవింగ్ ఆర్ట్ కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇది అడ్డంగా నిలువులో వచ్చేయమాట.
వార్ప్ అంటారు కదా, వార్పులో వచ్చే థ్రెడ్ అనమాట. సింపుల్గా జరీలు కట్ చేసుకొని మీకు అంత అందంగా చీర తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. ఇదైతే కనుక ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది. కలర్స్ అయితే కనుక మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. ఇది సెల్ఫ్ కాంట్రాస్ట్ కూడా మనకి కలర్స్ చాలా వస్తుంది. ఇవి మనకి రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మనకి కాంట్రాస్ట్ కలర్స్ చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే కనుక మన సెల్ఫ్లో అయితే కనుక చాలా కలర్స్ చూపిస్తున్నాను చూడండి. ప్రతిదీ కూడా మనకి డార్క్ మ్యాచింగ్ మీద అయితే కనుక చెరీ చాలా నీట్గా కనపడుతుంది. బట్ కొంతమందికి అయితే కనుక ఫ్యాన్సీ ఇష్టం కదా, ఇటువంటి ఫ్యాన్సీ క్లాసీలో కూడా ఎలివేట్ అయ్యేలాగా చాలా డీసెంట్గా ఉంటుంది. కొత్త కలర్ అనమాట, మెరూన్ షేడ్లో చాలా కొంచెం డిఫరెంట్ కలర్, అందరికీ నచ్చే లైలాక్ షేడ్. ఇలా మంచి మంచి కలర్స్ అయితే కనుక మీకు చాలామంది రాయల్ బ్లూ ఇష్టపడతారు, కానీ చాలా తక్కువ మంది నేవీ బ్లూ ఇష్టపడతారు. సో కానీ ఆ లుక్ డిఫరెంట్. అటువంటి వాళ్ళకి నేవీ బ్లూ షేడ్ అన్నిట్లో రాదు, కొన్నిట్లోనే వస్తుంది. ట్రెడిషనల్గా కావాలంటే కనుక పూజలకి ఆన్స్ షేడ్, ప్రజెంట్ ట్రెండింగ్గా కావాలి కొంచెం హైలైట్ అవ్వాలంటే కనుక ఆరెంజ్ ఉంటుంది. సో అలా ఒక్కొక్క కలర్కి వచ్చేసరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. పీచ్ అయితే కనుక అసలు అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఉంటుంది అనమాట. సో చాలా డీసెంట్గా ఉంటుంది. పెసర షేడ్, ప్రతి చీర కూడా మనకి జరీ బాగా ఎలివేట్ అవుతుంది, నీట్గా ఉంటుంది. ఇలాంటి కలర్ షేడ్లు అయితే కనుక రేర్గానే వస్తాయి, ఇష్టపడాలి కూడా చాలా రేర్గా ఉంటుంది. బట్ పక్కన వాళ్ళు కట్టుకుంటే మాత్రం కుళ్ళుకుంటారు, ఎందుకంటే అంత లుక్ బాగుంటుంది ఆ కలర్ షేడ్స్. సో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ అనమాట. ఇలా మీకైతే కనుక మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉంది. దీని ప్రైజింగ్ అయితే కనుక జస్ట్ 4000 కొంద పడుతుంది. ప్యూర్ హ్యాండ్లూమ్, కంప్లీట్గా ఫుల్ గ్యాప్ బోర్డర్ టిష్యూ గడి. మనకి ప్యూర్ హ్యాండ్లూమ్లో బెంటెక్స్ బోర్డర్ అనమాట. ఇదైతే కనుక 10కి 2 గడి కానీ అలా డిఫరెంట్గా మనకి డిఫరెంట్ పేరుతో పిలవచ్చు. కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. చీర అంతా కూడా కంప్లీట్ ఫుల్ స్మాల్ చెక్స్ వస్తుంది. చీరలో వాడే కలర్ వీవింగ్ ఏదైతే ఉందో అదే కలర్ వీవింగ్ మనకి పళ్ళులో వచ్చేస్తుంది. అదే వీవింగ్ మనకి బ్లౌజ్లో కూడా వచ్చేస్తుంది. బెంటెక్స్ బార్డర్ ఉంటుంది, టెంపుల్ స్టైల్, చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. క్లాత్ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్. కలర్స్ అయితే కనుక మనకి మంచి మంచి కలర్స్ ఏమైనా లిమిటెడ్గా ఉన్నా సరే కలర్స్ అయితే కనుక మంచి ఫ్యాన్సీగా ఉంటుంది. ఇవన్నీ మంచి కొత్త కలర్స్, మొత్తం రెగ్యులర్ కలర్స్ అయినా సరే ఈ రెడ్కి కాంబినేషన్ కొత్తది. ఇదైతే కనుక అల్టిమేట్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. బ్లాక్ రెడ్ తెలుసు కదా మీకు, ఎప్పటికైనా సరే బ్లాక్ రెడ్. సో లుక్ అయితే కనుక చాలా డీసెంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్. వైట్ పింక్ అయితే కనుక ఎటువంటి అకేషన్కి అయితే బాగా సెట్ అయిపోతుంది. అండ్ టెంపుల్స్కి కానీ లేదంటే ప్రేయర్స్కి కానీ దేనికైనా సరే వైట్ చాలా డీసెంట్, నైట్ ఫంక్షన్స్కి కానీ చాలా డీసెంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్. సో కలర్స్ అయితే కనుక లిమిటెడ్గా ఉన్నా సరే క్వాలిటీ అయితే కనుక ఎక్సలెంట్ అనమాట. దీని ప్రైసింగ్ అయితే కనుక జస్ట్ 2000 కొంద పడుతుంది. ప్యూర్ హ్యాండ్లూమ్, హోల్సేల్ రేటు, ఒక సింగిల్ చీర కొరియర్ వచ్చేస్తుంది. చూస్తున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్లో కంచి గ్యాప్ బోర్డర్ వచ్చారనమాట. సో ఇదైతే కనుక కంప్లీట్గా మీకు చీర అంతా ఫుల్ ప్లేన్ వచ్చి కింద కంచి బార్డర్ ప్లస్ పైన పాతిక బార్డర్, మధ్యలో గ్యాప్. ఈ గ్యాప్ ఎందుకు అంటే ప్యాటర్న్ మోడల్ కోసం. అండ్ దట్టు వచ్చరికి హ్యాండ్ పెయింటింగ్ ఏమైనా చేసుకోవాలన్నా ఎవరైనా వర్క్ చేసుకోవాలన్నా చాలా డీసెంట్గా ఉంటుంది. పళ్ళు బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ సేమ్ పళ్ళు కలర్ వచ్చేస్తుంది. ఈ చీర ఎక్కడో మీకు చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఫెమిలియర్గా కనపడుతుంది, కానీ ఏంటో తెలియదు అనుకుంటున్నారా. సరే చివరి వరకు చూడండి, మీకు చెప్తాను ఈ చీర ఏంటి అని చెప్పేసి. కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్, గ్యాప్ బార్డర్. కలర్స్ అయితే కనుక చాలా అప్డేట్ కలర్స్ చాలా ఉన్నాయండి. సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మనకి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి పట్టులో వచ్చే అన్ని కలర్స్ కూడా మనకి దీంట్లో పేరప్ చేసుకున్నాం. ఇందులో వచ్చేసరికి మనకి డార్క్ మ్యాచింగ్స్ ఎక్కువ అనమాట. మొత్తం కంప్లీట్ డార్క్ మ్యాచింగ్స్ కానీ మీకు కల్నాథ్ షేడ్స్ బాగుంటుంది. ఎందుకంటే కల్నాథ్ అయితే కనుక చీర లుక్ చాలా నీట్గా ఉంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఫ్యాన్సీ కలర్ చూసారా, హనీ కలర్ కదా, హనీ కలర్ స్టైల్లో వస్తుంది, చాలా డీసెంట్ లుక్ వస్తుంది. ఇవన్నీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్. కొన్ని అయితే మీకు డిఫరెంట్, ఇలాంటి షేడ్స్ అయితే కనుక మీకు రెగ్యులర్గా రావన్నమాట. తక్కువ షేడ్స్ వస్తుంది అండ్ రెగ్యులర్గా వచ్చే షేడ్స్ కూడా కాదు. ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్. సో ఇవన్నీ చూడండి, మీకు డార్క్ మ్యాచింగ్ నుంచి లైట్ మ్యాచింగ్. ఇదైతే కనుక క్రీమ్ పింక్ కాంబినేషన్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉంటుంది. సో క్లాత్ అయితే కనుక చాలా నీట్గా ఉంటుంది. అలా మంచి మంచి షేడ్స్ చాలా ఉన్నాయండి. ఇందాక చెప్పే కదా మీకు ఇంకా కలర్స్ చాలా ఉంటుంది. ఇలా చూపించుకుంటూ పోతే మీకు ఓన్లీ ఇది ఒక్క మోడల్లోనే ఇంకా వీడియో లెంత్ వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని మీకు ప్రజెంట్ కలర్స్ చూపిస్తున్నాను. ఇందాక చెప్పా ఎక్కడో చీర చూసినట్టు చెప్పేసి ఇప్పుడు గుర్తుపెట్టారు. మీకు చీర అయితే కనుక కంప్లీట్గా మన నారా బ్రాహ్మణి గారు కట్టిన చీర. సో చాలా డీసెంట్ లుక్ వస్తుంది. దీనికి అప్డేట్గా నెంబర్ ఆఫ్ కలర్స్ చాలా వచ్చినాయి. చాలామంది ఎల్లో వద్దంటున్నారు. సో ఎల్లోకి అప్డేట్గా కూడా మనకి ఆరెంజ్, బ్లూ,
ఈ గ్రీన్, ఇటువంటి మంచి మంచి ఫ్యాన్సీ కాంబినేషన్స్ కూడా మనకు చాలా వచ్చినాయి అనమాట. దీని ప్రైస్ తెలుసు కదా, జస్ట్ 2700 పడుతుంది. కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్, ఒక గ్యాప్ బార్డర్ చీర. ఈ సింగిల్ క్యాటలాగ్ చీర కింద చీర అయినా సరే ఎన్ని కావాలంటే మీకు ఎప్పుడు రెడీగా ఉంటుంది. ప్యూర్ హ్యాండ్లూమ్లో మన ఓన్ ప్రొడక్షన్ అనమాట. సో మంచి మంచి కలర్స్ ఉన్నాయి, ఈజీగా గ్రాప్ చేసుకోండి. ఇదైతే కనుక మంగళగిరి లెహంగాస్లో చాలా డిఫరెంట్ ప్యాటర్న్. చీరలో అయితే కనుక మీరు ఈ ప్యాటర్న్ చూస్తుంటారు. లెహంగాస్లో కొత్త ప్యాటర్న్ అనమాట. లంగా మొత్తం కూడా కంప్లీట్గా ఫుల్ లైన్స్ వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది. లంగా జాకెట్ కూడా కంప్లీట్గా ఫుల్ రన్నింగ్ లైన్స్ వచ్చేస్తుంది. బార్డర్ బాగా హైలైట్ అనమాట, టిష్యూ బార్డర్. సో దీనికి కాంట్రాస్ట్గా అయితే కనుక మనకి ఓని 3 మీటర్స్, లంగా లెంత్ వచ్చేసరికి 4 మీటర్స్ వస్తుంది. బ్లౌజ్ 1 మీటర్ వస్తుంది. ఓని అయితే కనుక 3 మీటర్స్ లెంత్ వచ్చేస్తుంది. కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో టిష్యూ స్టైల్లో డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట, చాలా డిఫరెంట్ ప్యాటర్న్. కలర్స్ అయితే కనుక మనకి కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. సో మ్యాక్సిమం క్రీమ్ మ్యాచింగ్ అయితే కనుక ఎక్కువ ఉంటుంది, లుక్ బాగుంటుంది, అందుకే క్రీమ్ మ్యాచింగ్. ఆ క్రీమ్ మ్యాచింగ్ కాకుండా మనకి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ కూడా పేరప్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక్కొక్క దానికి కాంట్రాస్ట్ మ్యాచింగ్, ఇలా క్రీమ్ అయినా చేసుకోవచ్చు, ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఎలా అయినా పేరప్ చేసుకోవచ్చు. మన లుక్ అయితే కనుక లుక్ చూసుకొని యావరేజ్గా క్రీమ్ లుక్ బాగుంటుందని చెప్పేసి ఎక్కువగా క్రీమ్ పెట్టాము. బట్ దానికి వచ్చినంత క్లాసీ లుక్ దేనికి రాలేదు. ఇదిగోండి, ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్. మీకు ఏమన్నా ఆల్టర్నేటివ్ తీసుకోవాలన్నా ఓన్లీ లంగా వరకైనా మేము ప్రొవైడ్ చేస్తాము. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. లెంత్ అయితే కనుక ఎంత హెవీగా ఉన్నా సరిపోతుంది. 4 మీటర్స్ లంగా అంటే చాలా ఫ్రీక్వెంట్గా బాగుంటుంది. అండ్ ఓని వచ్చేసరికి 3 మీటర్స్, ఎంత హైట్ వెయిట్ ఉన్నా సరిపోతుంది. బ్లౌజ్ మీటర్ అనేది కామన్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్. దీని ప్రైసింగ్ అయితే కనుక జస్ట్ 4300 పడుతుంది. కంప్లీట్గా హ్యాండ్లూమ్. చీర కంటే కూడా కాస్టింగ్ ఎక్కువ, ఎందుకంటే చీర 6 మీటర్లు అయిపోద్ది, ఇది ఆల్మోస్ట్ 8 మీటర్స్ అబోవ్ వస్తుంది కాబట్టి కొంచెం కాస్ట్ పెరుగుతుంది. అండ్ టిష్యూ బార్డర్స్ కదా, లుక్ అయితే కనుక చాలా నీట్గా ఉంటుంది. ఎవరికైనా కావాలంటే మీరు గ్రాప్ చేసుకోవచ్చు.